అసలు విషయం ఏంటంటే నేను ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే ఈ కాయిదాలు మీ మంత్రిత్వ శాఖలు ఉంటాయి మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ 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 డిపార్ట్మెంట్లు ఉంటాయి ఇవన్నీ ఇవేవో కేసీఆర్ గారు సంతకాలు పెడితే కేసీఆర్ దగ్గర ఉన్న ఉత్తరాలు కావు ఇవి. జోషి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, తర్వాత ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీ గారు, తర్వాత మినిస్టర్ గారు, ఈ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా సెక్రటరియట్ లో ఉంటాయి. ఒకసారి వీటన్నిటిని లోతుగా పరిశీలించండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. పరిశీలించిన తర్వాత కేసీఆర్ ఏం చేసిండో నీకు అర్థమవుతుంది. తెలంగాణ ఏర్పడ్డ నెల రోజుల్లో పట్టే స్పందించి సుప్రీంకోర్టులో పిటిషన్ చేస్తాము, సెక్షన్ 3 కింద మీరు దీనిపైన రిఫర్ చేయండి అని చెప్పి లేఖ రాసినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా అవగాహన లేకుండా ఈ కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూషన్ పైన కొంతైనా మరి అవగాహన తెచ్చుకోండి అని చెప్పి నేను కోరుతున్నా. నోట్లకు వస్తున్నాయి పదాలు దూషించాలని, కానీ ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నాడు. ఇవి ఏం మాట్లాడిన నిన్న కేసీఆర్ గారి మీద. సెక్షన్ 3 విత్ ఇన్ 1 మంత్ తెలంగాణ ఏర్పడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి తొలి రోజుల్లో లేఖ రాష్ట్రం సెక్షన్ 3 కింద ఇంటర్ వాటర్ డిస్ప్యూట్ మళ్ళీ 4 రాష్ట్రాలకు పంచాలి, 3 రాష్ట్రాలకు కాదని చెప్పినాం. ఉమాభారతి గారు ఆర్డర్ మీద సంతకం పెట్టింది. తెల్లారి మహారాష్ట్ర, కర్ణాటక ఎంపీలు, అన్ని పార్టీల ఎంపీలు, అధికార పక్షం, ప్రతిపక్షాలు అన్ని కలిసి మమ్మల్ని వ్యతిరేకించిన పార్లమెంట్లో గయ్యమని లేచారు మా మీదికి. మేము వెళ్ళగురికిన నేను ఆ రోజు కమాన్ యూ వాచ్ ది వీడియోస్. తెలంగాణ పట్ల సంపూర్ణంగా అర్థం చేసుకున్న పార్టీ ఏది ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. సమస్యల పట్ల అర్థం చేసుకోవాలి. నేను అందుకే చివరిగా నా లేఖలో రాసిన నేను లెట్ us వర్క్ కలెక్టివ్లీ టువర్డ్స్ ద సేఫ్ గార్డింగ్ తెలంగాణస్ రైట్ఫుల్ షేర్ అండ్ ఎన్ష్యూర్ ద స్టేట్స్ ప్రోగ్రెస్ రిమైన్స్ అవర్ ప్రయారిటీ. మా పార్టీ ప్రయారిటీ ఏంది? తెలంగాణ ప్రోగ్రెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ రోల్ ఎదర్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ఇన్ ద అపోజిషన్. మా పాత్ర తెలంగాణను కాపాడుకోవాల్సిన కన్ను రెప్పలాగా కాపాడుకుంటాం తెలంగాణని. మాకు తెలియదు అంటావు నువ్వు సెక్షన్ 3 మీద కృష్ణా వాటర్ డిస్ప్యూట్ తెలియదు అంటున్నా. మీరు నేను ఇంకొకటి అన్నారు, ఏది ఆంధ్రప్రదేశ్కు ఎట్లా ఒప్పుకున్నావు, ఏది 299:512 టీఎంసీ నీళ్లను ఎట్లా ఒప్పుకున్నావు అని అంటారు. దట్ వాజ్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ ఇయర్ అని కూడా చెప్పిన ఆ రోజు మినిట్స్ రాసినాం. మినిట్స్ చదువు. ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, నీ ప్రాజెక్టులే లేవు, తెలంగాణ కట్టలేదు. ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం ఇలా దాన్ని నిర్మించడానికి కేటాయింపుల కోసం కొట్లాడుతున్నాం మనం ఇప్పుడు. ఆ రోజు సముద్ర పాలయ్యే నీళ్లు వాడుకోండి అని చెప్పినాం. అదేదో పెద్ద ఆరోపణ చేసి ఈ బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు కొంతైనటువంటి జ్ఞానం కూడా లేదు ఈ కృష్ణా నదీ జలాల పంపకం పైన. కమాండ్ డిబేట్ రండి, రేపు నేను 7 వస్తాం, డిస్కస్ చేద్దాం. నేను ఇవన్నీ చెప్తున్నా కదా, ఇన్ని కాయిదాలు